అందరికీ షలోం. లేవియా కాండము 25వ అధ్యాయం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా ఎలోహిం పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. ఎలోహిం ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా ఆజ్ఞాపించడం జరిగింది. విశ్రాంతి కాలం అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది, దీన్ని ఏమంటారు హీబ్రూలో అనే వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫల వృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా ఎలోహిం పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇశ్రాయేలు దేశంలో 6 సంవత్సరాలు పంటను పండించాలి, 7వ సంవత్సరం విశ్రాంతి ఇవ్వాలి భూమికి కూడా. అలాగే 6 రోజులు వారు కష్టపడి పనిచేయాలి, 7వ రోజు విశ్రాంతి దినం. ఇంకా జూబ్లీ 50 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. యోవెల్ అంటారు జూబ్లీ. జూబ్లీ సంవత్సరం ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. షబ్బాటికల్ సంవత్సరం, దీన్ని హిబ్రూలో షెమితా అని కూడా అంటారు, ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. మరియు 7 అంటే 49 సంవత్సరాలు 7 చక్రాల చివరిలో యోవెల్ను ఇశ్రాయేలు ప్రజలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. జూబ్లీ ప్రస్తుతం ఇశ్రాయేలీలు పాటిస్తున్నారా లేదా అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. యోవెల్ పండుగను జరుపుకోవాలంటే ఇశ్రాయేలీ జాతి మొత్తం వారు భూమిపై నివసిస్తూ ఉండాలి. అందువల్ల ఇతర ఉత్తర గోత్రాలు ప్రవాసానికి వెళ్లడానికి 18 సంవత్సరాల ముందు రూబేన్, గాదు మరియు మనష్షే గోత్రాలలో సగం మంది ప్రవాసానికి వెళ్లినప్పటి నుండి జూబ్లీ రద్దు చేయబడింది. మొదటి దేవాలయం నాశనం అవడానికి 130 సంవత్సరాల ముందు ఇది జరిగింది. షబ్బాటికల్ సంవత్సరంలో లాగానే జూబ్లీ సంవత్సరంలో కూడా భూమిని బీడుగా వదిలివేయవలసి వచ్చింది. మరియు రైతులు ఈ సంవత్సరాన్ని ప్రార్థన మరియు అభ్యాసానికి అంకితం చేశారు. జూబ్లీ షబ్బాటికల్ సంవత్సరం 49వ సంవత్సరం తర్వాత వచ్చినందున దాని అర్థం వరుసగా 2 సంవత్సరాల పంట వేయకుండా ఉండటం అనేది అత్యున్నత విశ్వాసానికి నిదర్శనం. దానికి ప్రతిఫలంగా ఎలోహిం 48వ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన అనుగ్రహాన్ని వాగ్దానం చేశాడు.